ఇక లేటెస్ట్ 'కూలీ'లో మాత్రం ఏకంగా ఫుల్ లెంగ్త్ విలన్ పాత్రలో మెరిశారు నాగార్జున. అయితే ఈ క్యారెక్టర్‌ని నాగార్జున కంటే ముందుగా నందమూరి బాలకృష్ణ అని అడిగారట మూవీ టీమ్. కానీ బాలకృష్ణ అందుకు ససేమిరా ఒప్పుకోలేదని సమాచారం. ముఖ్యమైన పాజిటివ్ రోల్ అయితే చేస్తారు కానీ, ఇతర హీరోల సినిమాల్లో నెగెటివ్ రోల్ చేసే ప్రసక్తే లేదు అని ముఖం మీదనే చెప్పేశాడట. ఇక ఆ తర్వాత నాగార్జునని సంప్రదించడం, ఆయన 1కి 6 సార్లు కథ విని ఓకే చెప్పడం జరిగినట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఆగస్టు 14న విడుదల కానున్న ఈ మూవీ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఒక యాక్టర్ అంటే హీరోగా మాత్రమే కాదు. ప్రతి యాక్టింగ్‌లోనూ, ప్రతి క్యారెక్టర్‌లోనూ ఆయన యాక్టింగ్‌ని ప్రూవ్ చేసుకోగలగాలి. అదే ఒక యాక్టర్‌గా ఉండాల్సిన లక్షణం. హీరోగా మాత్రమే చేయడం అది ఒక యాక్టర్ అనిపించుకోరు. నాకు తెలిసినంత వరకు. దీని గురించి మీరేమంటారు?